ఒడిశా జార్ఖండ్ సరిహద్దుల్లోని సరంద దట్టమైన అడవులు మరోసారి తూటాల శబ్దంతో కంపించాయి. భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర పోరాటంలో కోబ్రా బెటాలియన్కు చెందిన 5 సైనికులు గాయపడ్డారు. జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో సిఆర్పీఎఫ్ కోబ్రా బెటాలియన్, జార్ఖండ్ జాగ్వార్స్ జిల్లా పోలీసుల సంయుక్త బృందం గాలింపు చర్యలు చేపట్టింది. అడవిలో స్థావరం ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న మావోయిస్టులు సైనికులను చూడగానే కాల్పులు జరిపారు. భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరపడంతో కొన్ని గంటల పాటు కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో కోబ్రా 205 బెటాలియన్కు చెందిన ఇన్స్పెక్టర్ సత్యప్రకాష్తో పాటు శైలేష్ కుమార్ దుబే, ఉత్తమ్ సేనాపతి, జితేంద్ర కుమార్ రాయ్, ప్రేమ్ కుమార్ గాయపడ్డారు. మెరుగైన వైద్యం కోసం వీరందరినీ హెలికాప్టర్ ద్వారా రాయ్పూర్ ఆసుపత్రికి పంపించారు. ఇక ఒడిశా జార్ఖండ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిలు ఇటు పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పులకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అన్వేష్ అడిగి తెలుసుకుందాం. అన్వేష్. శ్వేత, గత కొద్ది రోజులుగా నిశ్శబ్దంగా ఉన్నటువంటి అటవీ ప్రాంతం మరొకసారి తోటాల శబ్దంతో కంపించాయని చెప్పాలి. ఒడిశా జార్ఖండ్ సరిహద్దులోని సరంద దట్టమైన అడవులు మరోసారి తోటాల శబ్దంతో కంపించాయి. భద్రతా దళాలకు మరియు మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎన్కౌంటర్ లో భాగంగా కోబ్రా బెటాలియన్ కి చెందిన 5 సైనికులు గాయపడ్డారని అయితే వివరాలు తెలుస్తున్నాయి. నివేదికల ప్రకారం జార్ఖండ్ పశ్చిమ సింగ్ భూభాగంలో జిల్లాలో సిఆర్పిఎఫ్ కోబ్రా బెటాలియన్ మరియు జార్ఖండ్ జాగ్వార్స్ మరియు జిల్లా పోలీసులు సంయుక్త బృందం కలిసి అడవిలో కూంబింగ్ చేపడుతున్న సమయంలో అటుగా వస్తున్నటువంటి మావోయిస్టులు ఒక్కసారిగా తారసపడటంతో పోలీసులు చూసి భయపడ్డటువంటి మావోయిస్టులు ఒక్కసారిగా పోలీసులపైకి విరుచుకుపడి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 205 బెటాలియన్ కి చెందిన జవాన్లు అయితే తీవ్రంగా గాయపడ్డారని చెప్పాలి. ఈ జవాన్లందరినీ మెరుగైన వైద్యం కోసం హెలికాప్టర్ ద్వారా రాయ్పూర్కి తరలించారు. గాయపడ్డ జవాన్లో ఇన్స్పెక్టర్ సత్యప్రకాష్ తో పాటు ఆయన టీం కు చెందినటువంటి శైలేష్ కుమార్ దుబే, ఉత్తమ సేనాపతి జితేంద్ర కుమార్ రాయ్ మరియు ప్రేమ్ కుమార్ గాయపడ్డట్లయితే తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్నటువంటి అటవీ ప్రాంతం అంతా ఒక్కసారిగా మరొకసారి తోటల చప్పుడుతో శబ్దాలతో ఇదవటంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరొకసారి భయాందోళనకు చెందుతున్నట్టయితే మనకు తెలుస్తుంది శ్వేత. రైట్, ఇప్పటి వరకు ఇటు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కేర్ టేక్ చేస్తున్నామని ఇటు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉన్నా ఎక్కడో ఒక చోట ఇది మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ మావోయిస్టులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? శ్వేత, గత కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంశాఖ అమిత్ షా భారతదేశంలో మావోయిస్టులు అనేవారు ఇక లేరు అని చెప్పి ప్రకటించడం జరిగింది. అయినా మావోయిస్టుకి సంబంధించిన గణపతి ఇంకా అటు లొంగిపోలేదు, అటు మరణించకపోవడంతో అక్కడక్కడ ఈ మావోయిస్టులు వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసం అయితే ఇలా చేస్తూ ఉన్నారని చెప్పి తెలుస్తుంది. ఇలా గత కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో మరొకసారి ఇలా పోలీసులపై మావోయిస్టులు ఇలా తిరగబడటంతో మావోయిస్టులు ఇంకా ఉన్నారని చెప్పి తెలుస్తుంది. దేశంలో ఎక్కడా కూడా మావోయిస్టుల ఉనికి లేదు అని చెప్పి ప్రకటించిన అనంతరం ఇలా జరగటం వల్ల మరొకసారి మళ్ళీ సిఆర్పిఎఫ్ జవాన్లు అయితే ఏమి, బెటాలియన్స్ సంబంధించిన అందరూ కూడా మరొకసారి అడవుల్లో దృష్టి సారించడం జరిగింది. ఆపరేషన్ కగార్ మార్చి 36, 2026 ముగిసిన సమయానికి మళ్ళీ ఇలా జరగడం అనేది మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకి గురి చేస్తుంది శ్వేత. ఇటు మిస్టర్ బెస్త్రీ కూడా టార్గెట్ చేస్తున్నారు. మిస్టర్ బెస్త్రీ అండ్ టీమ్ వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు అజ్ఞాతంలోనే ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? మిస్టర్ బెస్త్రీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మావోయిస్ట్ పోలిట్ బ్యూరో సభ్యుడు గత కొద్ది రోజుల క్రితం ఇదే అటవీ ప్రాంతంలో మిస్టర్ బెస్త్రీ కూడా ఉన్నటువంటి సమాచారంతో పోలీసులు అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతాన్నంతా గాలిస్తూ మొన్న కూడా ఎన్కౌంటర్ జరిగింది. బట్ ఆ రోజు మిస్టర్ బెస్త్రీ తప్పించుకోవడం జరిగింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. కానీ 2 రోజులు గడిచిన అనంతరం అదే ప్రాంతంలో మరొకసారి ఎన్కౌంటర్ జరగటం, 5 జవాన్లకి గాయాలవ్వడంతో మావోయిస్టులు అక్కడ పెద్ద సంఖ్యలోనే ఉన్నారని చెప్పి పోలీసులు అయితే అనుమానపడుతున్నారు శ్వేత. రైట్, థ్యాంక్ యూ అన్వేష్.
ఇక భారతదేశంలో నక్సల్స్ ప్రభావిత జిల్లా లేదని కేంద్ర ప్రభుత్వం తొలిసారి అధికారికంగా ప్రకటించింది. దాదాపు 5 దశాబ్దాల తర్వాత దేశంలో మావోయిస్టు ప్రభావిత జిల్లా ఒక్కటి కూడా లేదని రాష్ట్రాలకు ఇచ్చిన సమాచారంలో కేంద్రం వెల్లడించింది. నేషనల్ పాలసీ యాక్షన్ ప్లాన్ కింద ఉన్నత స్థాయి సెక్యూరిటీ సమీక్ష జరిగింది. ఆ తర్వాత 9 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్కు ఒక అధికారిక సందేశాన్ని పంపింది. మార్చి 27వ తేదీన నక్సల్స్ ప్రభావిత జిల్లాలుగా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భం జిల్లాలున్నట్లుగా కేంద్రం నోటిఫై చేసింది. తాజాగా ఏప్రిల్ 8న రాష్ట్రాలకు పంపిన సందేశంలో ఒక్క జిల్లా కూడా నక్సల్స్ ప్రభావితంగా లేదని స్పష్టం చేసింది. అయితే ఈ 9 రాష్ట్రాల్లో 37 జిల్లాలను లెగసీ, థ్రస్ట్ జిల్లాలుగా ఒక కన్సర్న్ జిల్లాగా సూచించింది. ఈ జిల్లాల్లో నక్సల్స్ ప్రభావం లేదని, వారి కదలికలే లేవని, కానీ మళ్లీ ఆ సవాల్ పునరుద్ధరణ చెందకుండా సెక్యూరిటీ మోహరింపు కొంతకాలం కొనసాగుతుందని వివరించింది. మన దేశం నుంచి నక్సలిజాన్ని అంతం చేస్తామని, అందుకు మార్చి 31వ తేదీ కేంద్రం డెడ్లైన్గా విధించింది. మార్చి 31వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడుతూ దేశంలో దాదాపుగా నక్సలిజం అంతమైందని స్పష్టం చేశారు. ఈ డెడ్లైన్ ముగిసిన తర్వాత హై లెవెల్ సెక్యూరిటీ సమీక్ష చేపట్టారు. ఆ తర్వాతే దేశంలో నక్సల్స్ ప్రభావిత జిల్లా లేదని రాష్ట్రాలకు సమాచారం ఇచ్చినట్లుగా అధికారులు పీటీఐ ఏజెన్సీకి వెల్లడించారు. జార్ఖండ్ సరండా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత మిసిర్ బెస్రా ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. సరండా సమీపంలోని అడవుల్లో బెస్రా, ఆయన టీం ఉన్నట్లుగా బలగాలకు సమాచారం అందడంతో ఆపరేషన్ చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఆ ఏరియాకు వెళ్లగానే మావోయిస్టులు తమపై కాల్పులు జరపగా ప్రతిదాడులు చేసినట్లుగా భద్రతా వర్గాలు వివరించాయి. కొన్ని గంటల పాటు సుదీర్ఘంగా కాల్పులు జరిగి ఆ తర్వాత ఆగిపోయాయని జార్ఖండ్ పోలీస్ ప్రతినిధి ఐజీ మైకేల్ రాజ్ వెల్లడించారు. ఈ కాల్పుల్లో 5 కోబ్రా జవాన్లకు గాయాలయ్యాయని, అయితే వారి ప్రాణాలకు ప్రమాదమేమీ లేదని తెలిపారు. ఈ కాల్పుల్లో సుమారు 4 మావోయిస్టులు మరణించినట్లుగా అనుమానిస్తున్నారు. ఎన్కౌంటర్ ముగిసిందని సర్చ్ చేస్తున్నట్లుగా అధికారులు వివరించారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్, రాజ్నంద్గావ్లో భద్రతా బలగాలు కొత్త దశ ఆపరేషన్ను ప్రారంభించాయి. బలగాలు ఈ ఆపరేషన్లో ఎన్కౌంటర్లు, మావోయిస్టుల అరెస్టులే లక్ష్యంగా పెట్టుకోలేదు. భద్రతా బలగాలే లక్ష్యంగా గతంలో పాతిపెట్టిన మందు పాత్రలు, ఐఈడీలను గుర్తించి వెలికి తీయడానికి నక్సలైట్లు ఆయుధ డంప్, బంగారం, నగదును స్వాధీనం చేసుకోవడానికి ఈ ఆపరేషన్ చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఇదివరకే లొంగిపోయిన మావోయిస్టుల నుంచి సమాచారాన్ని సేకరించి ఈ పని మొదలుపెట్టినట్లుగా చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ ఏరియాలో సామాన్యులు సురక్షితంగా, ప్రాణాలకు ప్రమాదం లేకుండా జీవించాలని, అందుకే తాము అన్వేషణ మొదలుపెట్టినట్లుగా భద్రతా వర్గాలు వివరించాయి. కాగా కొన్ని వివరాలు మరణించిన నక్సలైట్ నాయకులతో సమాధి అయినట్లు కూడా చెప్పారు.